హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేపాల్ అనమాట. నేపాల్ ఇష్యూ గురించి మనం చాలా వీడియోలు అయితే సోషల్ మీడియాలో చూస్తున్నాను. సో అసలు రీజన్ ఏంటి, నేపాల్లో అంత ఇష్యూ జరగడానికి రీజన్ ఏంటి, నేపాల్ ఇష్యూకి గల ముఖ్య ఇంపార్టెంట్ కారణాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో కామెంట్స్, లైక్స్ కూడా చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. సో నేపాల్ అనేది మనందరికీ తెలుసు, మన దేశానికి అతి దగ్గరగా ఉన్న చిన్న దేశం. చెప్పాలంటే అది మన దేశంలోనే కలిసిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఇలాంటి దేశంలో గత కొద్ది రోజులుగా అల్లర్లు చాలా అంటే చాలా చెలరేగుతున్నాయి. అసలు దీనికి గల రీజన్స్ ఏందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేపాల్కి సపోర్ట్గా మన దేశం ఎప్పుడో ఉంటుండేది. ఆర్థిక సహాయం కానీ ఏదన్నా కొన్ని విషయాలు వచ్చినప్పుడు సహాయం అందించడానికి ముందున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి ఉంటుండేది. కానీ నేపాల్ దాన్ని కాపాడుకోలేకపోయిందనమాట. సో నేపాల్లో ప్రజెంట్ చెలరేగుతున్న అల్లర్లు ఈరోజే మొదలై, ఈరోజే చెలరేగి, ఈరోజే ఇష్యూగా మారి, ఈరోజే దేశాన్ని తగలబెట్టే అంతగా మారలేదు. దానికి కొంచెం టైం అనేది కొంచెం కదా, చాలా అంటే చాలా టైం తీసుకున్నారనమాట. సో నేపాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక విషయానికి వస్తే, నేపాల్‌లో చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితులు చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటాయన్నమాట. సో అందుకనే చాలామంది నేపాలియన్స్ మన ఇండియాలోకి వస్తున్నారు. మన ఇండియాలో మన హైదరాబాద్‌లో కూడా వచ్చి ఏదో ఒక పని చేస్తూ బతుకుతున్నారనమాట. సో ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఉంది అని కొంతమంది నేపాలియన్స్ కూడా చెప్పిరనమాట. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా అంటే చాలా తక్కువ. లైక్ యువతకి, చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించడంలో కూడా చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఒక ఎత్తున జరుగుతూ ఉంటే, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కొంతమంది సోషల్ మీడియాలో తీసుకొని మాకు ఈ హక్కులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని ప్రశ్నించడం, క్వశ్చన్ చేయడం, ఇలాంటి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి అన్నమాట. సో ఇలాంటి విషయాలని ప్రభుత్వం బయటికి రానియకూడదని నొక్కి పట్టినట్టు సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి సిద్ధపడ్డది. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. సో ఒకటి, సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అని ఎప్పుడైతే సోషల్ మీడియాని ఆఫ్ చేసిందో అప్పటి నుండి ఈ తీవ్రత ఇంకా మరీ దారుణంగా అంటే దారుణంగా తయారైపోయింది. సో ఒక్కసారిగా యువత మొత్తం రోడ్డు పైన పడి అల్లకల్లోలం చేసి అక్కడ ఉన్న భవనాలను తగలబెట్టేసేంత విధంగా రచ్చకెక్కిందంటే, సో దీని వెనుక చాలా అంటే చాలా పేషెన్స్, చాలా అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా అన్నీ అనుభవించి ఉంటే తప్ప ఇలాంటి పరిస్థితి ఎక్కడ రాదు అని మనం ఒక్క విషయం ఏదో గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కారణాలు సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఇవన్నిటిని బ్యాన్ చేయడం వల్ల వాళ్ళ భావ వ్యక్తీకరణ కూడా చేయలేని పరిస్థితి. ఇంకోటి, క్వశ్చన్ చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి. ఎక్కడికి చేస్తారు క్వశ్చన్ చేయాలంటే? సోషల్ మీడియా అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఒక పూట ఫుడ్ లేకపోయినా పర్లేదు, కానీ సోషల్ మీడియా లేకుండా బ్రతికేవాడు ఎవ్వడు లేడు. సో ఎందుకంటే ఒకటి, భావ వ్యక్తీకరణ చేయడానికి, రెండోది ప్రభుత్వాలని ప్రశ్నించడానికి, మూడవది ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక మంచి మాధ్యమంగా పనిచేస్తుందన్నమాట. సో ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని తప్పిదాలు, నష్టాలు కూడా ఉన్నా కూడా దీనివల్ల చాలా వరకు అయితే ప్లస్సే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ సోషల్ మీడియా గురించి మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారనేది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. సోషల్ మీడియా బ్యాన్ చేయడం కరెక్టా, లేకపోతే సోషల్ మీడియా ఉండడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది, అది చెప్పడం కరెక్టా అనేది మీరైతే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేపాల్ విషయానికి వద్దాం. ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం తగలబడిపోయినాయి. ప్రభుత్వ పాలన కాకుండా సైనికుల చేతిలోకి వచ్చిందనమాట. సో అక్కడ జరిగిన రచ్చలో, అక్కడ జరిగిన గొడవలలో చాలామంది స్టూడెంట్స్ అయితే, చాలామంది విద్యార్థులు అయితే గాయపడ్డారు. సో చాలా అంటే చాలా ఉద్రిక్తత నెలకొన్నదనమాట. సో ఏదైనా తిరుగుబాటు ఒక్కసారే రాదు. తొక్కబడిన బ్రతుకుల నుండి, అణచివేయబడ్డ భవిష్యత్తుల నుండి మాత్రమే తిరుగుబాటు వస్తుందనమాట. సో ఇంత తిరుగుబాటు రావడానికి ముఖ్య కారణం
అక్కడ ఉన్న ప్రజలు ఎంత ఓపిక పట్టిర్రు, ఎంత అనుభవించిర్రు అనేది ఒకసారి అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ప్రభుత్వాన్ని కూల్చడం కాదు, ప్రభుత్వాన్ని కాల్చడం కూడా వెనకాడని జనాలు యువత ఒకసారి రోడ్డుకి ఎక్కితే ఎట్లా ఉంటుందో ఒకసారి బీభత్సంగా చూపించారనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.